హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో ఏంటంటే కొంతమంది డౌట్ ఏమడుగుతున్నారంటే కనుక బ్లౌజ్ అంతా బాగానే కుదురుతుందండి, హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసే దగ్గర అంటే భుజం దగ్గర చేసి ఉబ్బెత్తిగా పైకి లెగుస్తుంది, అంటే స్టిచ్చింగ్ దగ్గర కరెక్ట్గా మనకి బాడీకి అంటు పెట్టుకున్నట్టుగా ఉండట్లేదు, పైకి ఉబ్బెత్తిగా లెగుస్తుంది, కారణం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారండి. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్లోని మనం షేప్ తీస్తాం చూడండి, అక్కడే మనకి ప్రాబ్లం అన్నది వస్తుంది. ఇది చూడండి, నేను కొద్ది క్లాత్ తీసుకున్నాను. క్లాత్ ఏంటంటే హ్యాండ్స్కి మనం కటింగ్ చేసినప్పుడు 4 మడతల మీద ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, ఇది 4 మడతల మీద ఫోల్డ్ చేస్తాం. ఈ ఫోల్డింగ్ అన్నది మనకు తెలుసు కదండి, మనం ప్రతి క్లాస్లోని కూడా చెప్పుకుంటాం. హ్యాండ్ కటింగ్లోని ఎప్పుడు కూడా మనకి ఏ బ్లౌజ్కి అయితే మీరు హ్యాండ్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్లౌజ్ ఆల్రెడీ మీరు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసే ఉంటారు కదా, ఆ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి. సరేనండి, ఇలా మనం ఆర్మ్ రౌండ్ని ఇలా కొలుచుకునేటప్పుడు చూసారు కదా, ఇలా మనకి ఇంచీ టేప్తోని ఆర్మ్ రౌండ్ అంచుని కొలుచుకోవాలి. ఇలా అంచుని కొలుచుకుంటే నాకు 10 ఇంచీలు వచ్చింది. మనకి ఎన్ని ఇంచీలు వస్తే దానికి 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి హ్యాండ్ ఫోల్డింగ్కి, క్లాత్ వెడల్పుకి. సరేనండి, ఇది 10 ఇంచీలు వచ్చింది కదా, 1 ఇంచ్ తగ్గించుకుని 9 ఇంచీలు అన్నది ఈ వెడల్పు అన్నది ఉండాలి. అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగ 9 ఇంచీల దగ్గరికి అన్నది మనకి ఇలాగ మార్కింగ్ అన్నది ఉండాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఇలాగ లైన్ డ్రా చేసేద్దాం. పైన కింద కూడా కరెక్ట్గా 9 ఇంచీలకే తీసుకుంటే లైన్ అన్నది మనకి స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఈ డాట్స్ని ఇలా కలిపేస్తే చక్కగా మనకి స్ట్రైట్గా వస్తుంది. అంటే మనకి ఇంతవరకే మనకి వెడల్పు అన్నది కావాలన్నమాట. ఇప్పుడు పొడవు దగ్గరకు వచ్చేటప్పటికి హ్యాండ్ పొడవు మీకు ఆది బ్లౌజ్ నుంచి భుజం దగ్గర నుంచి చేతి వరకు ఎంత కావాలంటే అంత తీసుకుంటాం. సపోజ్ 5 ఇంచీలు మనకి అంటే పొడవు కావాలి, 1 ఇంచు కలుపుకొని ఖర్చులతో పాటుగా కింద నుంచి పైకి 6 ఇంచీల దగ్గరికి మనం ఇలాగా మార్కింగ్ చేస్తాం. మిగిలిన క్లాత్ అనేది అలా మిగిలిపోద్ది. సరేనండి, ఇలా ఇక్కడికి మనం తీసుకుంటాం. ఇది హ్యాండ్ కటింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా తెలిసిందే కదా, మనకి వెడల్పు పొడవు అన్నది ఇలా తీసుకుంటాం. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే కనుక మనకి ఇక్కడ షేప్ ఇచ్చుకోవడంలోనే మనకి ఈ ప్రాబ్లం అన్నది వస్తుంది అనమాట. అది ఏంటనేది చూద్దాం. ఫస్ట్ చంకదింప పెట్టేద్దామండి. చంకదింప అన్నది ఎవరికైనా సరే ఒక 3 ఇంచీల వరకు చంకదింప పెడితే కనుక మీకు హ్యాండ్ అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. కొంతమంది డౌట్ అడుగుతున్నారంటే, ఇప్పుడు మీరు 6 ఇంచీలు పెట్టారు కదా, అంటే పొడవులో సగం పెట్టారా అని. పొడవులో సగం పెట్టమండి, అది 5 ఇంచీలే మన పొడవు, 1 ఇంచ్ మనకి ఖర్చులకి. ఒకవేళ 6 ఇంచీలు పొడవు అనుకోండి, 7 ఇంచీలు ఖర్చులకు పెడతాం. అయినా సరే 3 ఇంచీలే మనం చంకదింపు అన్నది పెడతాం. పొడవుకి చంకదింపుకి సంబంధం అన్నది లేదు. కాకపోతే మోచేతి వరకు హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు, ఎల్బో హ్యాండ్స్కి చేసేటప్పుడు పొడవు ఎక్కువైనప్పుడు మనం చేయి కిందకి దించినప్పుడు లాగి పెడుతుంది కాబట్టి 1 ఇంచ్ అన్నది కొద్దిగా డౌన్ చేస్తాం. ఎల్బో హ్యాండ్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ 3/4 కానీ, అంటే పొడవు ఎక్కువగా పెట్టిన తర్వాత 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేస్తాం. అంతే తప్ప ఈ పొడవులో సగం అన్నది తీయమన్నమాట. అలా అయితే 4 ఇంచీలే తీసుకుంటే 2 ఇంచీలే తీసారనుకోండి సరిపోదు, దానికి కూడా 3 ఇంచీలే మనం ఈ చంకదింపు అన్నది తీయాలి. ఇంతవరకు క్లియర్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది మనకి ఖర్చులు అనేది లైన్ స్ట్రైట్గా ఉండాలి. అంతే తప్ప ఇలా క్రాస్గా కట్ట ఇక్కడ షేప్ దగ్గరికి వెళ్ళకూడదు అనమాట. ఖర్చులు అనేటప్పటికి ఫోల్డింగ్ దగ్గర నుంచి చెస్ట్ మార్కింగ్ ఎంతైతే పెట్టారో దాని తర్వాత పెట్టింది మనకి ఖర్చులకు వస్తుంది. అది 2 ఇంచీలు ఖర్చులు పెడితే 2 ఇంచీలు మీరు ఇలాగ ఇక్కడ స్ట్రైట్గా తీసుకోవాలి. 1.5 ఇంచీలు మనం ఖర్చులకు తీసుకుంటే 1.5 ఇంచ్ అన్నది మనం స్ట్రైట్గా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికైతే నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను ఈ బ్లౌజ్కి. ఈ బ్లౌజ్కి 1.5 తీసుకుంటే మీరు కూడా ఇక్కడ 1.5కి ఖర్చులు మనకి బ్యాక్ వైపు ఎంత తీసుకుంటే ఫ్రంట్ వైపు అంతే తీస్తాము, చేతికి కూడా అంతే తీస్తాం. ఈ 1.5 ఇంచ్కి ఇలా తీసి ఈ 1.5 ఇంచ్ దగ్గర ఇలా లైన్ గీయండి. ఒకవేళ 2 ఇంచుల ఖర్చులు తీసారనుకోండి, 2 ఇంచులకి తీయండి. తీసినప్పుడు వెడల్పులో తేడా వస్తుంది కదా అండి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ వెడల్పు అన్నది ఎందుకు ఈ రౌండ్ మనం కొలుచుకోవాలి అంటే కనుక, ఆది బ్లౌజ్లోంచి చంక రౌండ్ కొలుచుకొని దాని ప్రకారంగా హ్యాండ్ కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేస్తే చాలా వరకు కూడా సెట్ కాదు. ఎందుకు అంటే ఆది బ్లౌజ్లోని మీరు ఒరిజినల్ కొలతలు అంటే తీసారు, కానీ ఈ ఖర్చులు ఎంత అన్నది మనకు నచ్చినట్టుగా మనం పెట్టుకున్నాం. అలాంటప్పుడు ఈ ఖర్చుల వరకు కూడా మనకి చేతి అంచు అన్నది ఇక్కడికి స్టిచ్చింగ్లోకి రావాలి. కాబట్టి ఇక్కడి నుంచి అంతా కొలుచుకుంటే మీరు 1.5 పెట్టుకోండి, 2 పెట్టుకోండి, 2.5 ఇంచులు మనం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నా దానికి తగ్గట్టుగా హ్యాండ్ వెడల్పు అన్నది వస్తుంది. జాయింట్ చేసేటప్పుడు క్లాత్ తక్కువ అవ్వకుండా ఉంటుంది. అందుకనే మనం ఆర్మ్ రౌండ్ని కొలుచుకోమని పదే చెప్తున్నాను. సరేనండి, దాని తర్వాత ఏంటంటే
ఇప్పుడు మనం 2 అన్నా 1.5 అన్నా దీన్ని బట్టే వెడల్పుని బట్టే వస్తుంది కాబట్టి మనం ఇక్కడ పెంచుకున్నాం. ఇది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇది 1.5 2 ఇంచీలు మీరు తేడా చేసినా ఫిట్టింగ్ దగ్గర మీకు చంక దగ్గర ప్లస్ మార్క్ వస్తుంది చూసారా, అది కొద్దిగా పైకి కిందకి అవుతుంది. అంతకన్నా ఇక్కడ వచ్చేసిన ప్రాబ్లం అంటే ఏమీ ఉండదు. ఇక్కడ ప్రాబ్లం మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ షేప్ తీసే దగ్గర అనమాట. ఏంటంటే కనుక మీరు ఒక్కసారి గమనించండి, ఎవరైతే నాకు కామెంట్స్లో పెట్టారో హ్యాండ్ పైన ఉబ్బెత్తుగా వస్తుందండి అని చెప్పేసి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు ఒక్కసారి గమనించండి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మీరు 1 ఇంచు కానీ 1.5 ఇంచుకి కానీ షేప్ తీసారా, అదొక్కటి మాత్రం మళ్ళీ ఒకసారి కామెంట్లో నాకు రిప్లై ఇవ్వండి, సరేనండి. అంటే ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి కొంతమంది ఏం చేస్తారంటే 1 ఇంచ్ ఇలా లైన్ ఇలాగా 1 ఇంచుకి మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇలా డౌన్ చేసేస్తారు. దానివల్ల ఇక్కడ ఏంటంటే మనకి ఈ రౌండ్ షేప్ అన్నది సెట్ కాక ఈ కుట్లు అనేవి మనకి ఉబ్బెత్తుగా పైకి తేలిపెట్టినట్టుగా లెగుస్తాయి అన్నమాట. మనకి భుజానికి చక్కగా ఆనుకున్నట్టుగా రాదు. లేదు 1.5 అన్నా సరే మీకు ప్రాబ్లం అలాగే ఉంటుంది, సరేనండి. ఖచ్చితంగా 2 ఇంచీలు అన్నది మీరు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ 2 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసుకోండి. ఇక్కడ ఇలా స్ట్రైట్గా 2 ఇంచీలు ఉంటేనే మనకి ఇటువైపు 2 అటువైపు 2 అంటే మొత్తం రౌండ్ వచ్చేసి భుజం దగ్గర రౌండ్ 4 ఇంచీల వరకు అన్నా సరే ఇలా స్ట్రైట్గా రౌండ్ తిరుగుతుంది అనమాట. అది తిరగడం వల్ల ఏంటంటే మీకు ఆ ప్రాబ్లం రాకుండా మీకు స్కిన్కి అతుక్కున్నట్టుగా ఇక్కడ షేప్ అన్నది వస్తుంది. ఎప్పుడైతే 1.5 ఇంచుకి ఇలా దించేశారో ఇక్కడ సూదిగా వచ్చినట్టుగా మీకు ఈ షేప్ అన్నది చూస్తున్నారా, మీకు నేను చూపిస్తాను చూడండి. నేను చెప్పింది ఎంత 2 ఇంచీలు, ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచీలు. ఇప్పుడు ఈ 2 ఇంచీల నుంచి ఈ ఖర్చుల మార్కింగ్ ఉందో చూసారా, ఇక్కడికి మనం షేప్ అన్నది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షేప్ తీసుకునేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇస్తాం, ఇక్కడి నుంచి ఇలాగా షేప్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, రౌండ్ షేప్ అన్నది వచ్చింది. అదే మీరు 1 లేదా 1.5కి తీసారనుకోండి, సపోజ్ 1 ఇంచుకే మీరు ఇలా షేప్ తీసారు అనుకోండి, ఇక్కడి నుంచి మనం ఇలా షేప్ ఇచ్చుకుంటాం, ఇలా షేప్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు చూసారు కదా, ఇలా షేప్ ఇస్తే ఏమైంది, ఇక్కడ సూదిగా వచ్చినట్టుగా వచ్చి భుజం చూస్తేనేమో ఇక్కడ రౌండ్గా ఇక్కడ వరకు ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా అయిపోయిన తర్వాత ఈ కుట్టెళ్ళు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అడ్జస్ట్మెంట్ అన్నది అవ్వక పైకి లేచినట్టుగా మనకి ఎత్తుపెట్టినట్టుగా వస్తుంది అనమాట. ఇప్పుడు అదొకటండి. ఇంకొకటి ఏంటంటే ఇది ఇలాగ మీరు కటింగ్ చేయొద్దు, కరెక్ట్గా 2 ఇంచీల దగ్గరికి తీయండి, ఆ తర్వాత షేప్ ఇచ్చుకోండి, సరేనండి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చాం కదా అని చెప్పేసి స్ట్రైట్గా ఇక్కడ వరకు కట్ చేస్తారు, తర్వాత ఇలా దిగుతారు. అలా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ అంటే భుజం అంతా రాదు, కానీ ఇక్కడ మాత్రం అంటే భుజం కుట్టు కన్నా ముందు అంటే ఫ్రంట్ వైపు కానీ బ్యాక్ వైపు కానీ మీకు ఎక్కువగా ఫ్రంట్ వైపే వస్తుంది. ఇక్కడ ఇలా ఉగ్గొచ్చినట్టుగా పైకి లెగుస్తూ వీ షేప్ లాగా ఇక్కడ కొద్దిగా మాత్రమే ఇలా పైకి ఉబ్బెత్తుగా లెగుస్తుంది. ఆ ప్రాబ్లం కూడా కటింగ్ వల్ల వస్తుంది, సరేనండి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను, ఒకసారి నేను కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచీల దగ్గరికి మనం కటింగ్ అన్నది కరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళాలన్నది మనకి తెలుసు. ఇక్కడ నుంచి ఎప్పుడైతే మీకు కిందకి దిగారో మీకు ఉబ్బెత్తుగా వస్తుంది. ఈ పాయింట్ అర్థమైంది కదండి, చిన్నదనమాట. ఈ చిన్న చిన్న టిప్స్ వల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే మీకు ఈ ప్రాబ్లం అన్నది వస్తుంది. ఇప్పుడు నేను కటింగ్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనం ఒకవేళ 2 ఇంచీల దగ్గరికి షేప్ తీసుకోండి అని అన్నామే అనుకోండి, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా తీసారా, దాని తర్వాత ఇక్కడి నుంచి కదా షేప్ ఇచ్చుకోవడం అని చెప్పేసి ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడి నుంచి కత్తిని ఇలా తీసి ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇస్తారు. ఇలా షేప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క విషయం చెప్తున్నానండి, మీకు షేప్ అన్నది ఇలా రావాలని చెప్పేసి ఈ మన ఖర్చులు ఈ 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఇలా కొద్ది కిందకి తీసుకుని వస్తాం, చూడడానికి బాగుంటుంది కదా అని. ఎప్పుడూ కూడా అలా చేయకూడదు. ఇలా చేస్తే మీకు చంక కుట్ల దగ్గర మీకు ప్లస్ మార్క్ అన్నది రాదు, అసలు కుట్లు కలవన్నమాట. అప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రావడం, హ్యాండ్ అంచుల దగ్గర ఎక్కువ తక్కువ రావడం, సైడ్ జాయింట్ల దగ్గర అవుతుంది. మరి ఇక్కడ ఎందుకు రాకూడదండి అని అడుగుతారు. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడి నుంచి ఇంచుమించులోని ఖర్చులే కాదండి, చెస్ట్ మార్కింగే కాదు కదా, ముందు నుంచి కూడా ఈ లైన్ అన్నది మీకు స్ట్రైట్గానే ఉంటుంది. ఇక్కడ గమనించండి, మనం ఎక్కడ జాయింట్ చేయాలనుకుంటున్నాము, మీకు ఈ చివర అనేది వచ్చేది ఇక్కడే జాయింట్ అవుతుంది. ఇది స్ట్రైట్గా ఉందా, అలాగే ఫ్రంట్ వైపు కూడా స్ట్రైట్గానే ఉంటుంది. మరి ఇక్కడ క్రాస్గా వెళ్తే
తేడా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా స్ట్రైట్గానే ఉండాలి. అప్పుడే మీకు ఈ మొత్తం ఈ ఫ్రంట్ భాగం, బ్యాక్, హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా మీకు జాయింట్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు నేను ప్రతి బ్లౌజ్ కూడా ఇప్పటివరకు మన ఛానల్లో చూసిన బ్లౌజులన్నీ కూడా సారీలో వచ్చిన బ్లౌజులు అండి, అవి కూడా కస్టమర్స్వి. ప్రతి బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేస్తాను, కటింగ్ చేసిన ప్రతి బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ చేసిన ప్రతి బ్లౌజ్కి కూడా మీకు సైడ్ జాయింట్లతో సహా కుట్లు ఎలా వచ్చాయి అనేది ప్రతిదీ వివరంగా చూపిస్తాను. ఒక్కసారి మనకి ముందు వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ స్ట్రైట్గా వస్తేనే సైడ్ జాయింట్లు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ చిన్న మిస్టేక్ వల్ల కూడా మీకు చంక కుట్టు దగ్గర తేడా వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది చూడండి, ఇలా వచ్చేటప్పటికి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా రావాలి. సరేనండి, ఇంతవరకు మనకి హ్యాండ్ వెడల్పు నేను ఇలా తీసేస్తున్నాను ఇక్కడికి. సరేనండి, ఇక్కడ మనకి లూజు వచ్చి తర్వాత ఇలా క్రాస్గా కటింగ్ వస్తుంది, అది కూడా పెట్టేస్తాను. ఒక షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. చూడండి, ఇక్కడ ఒకవేళ మనకి చేతి లూజ్ అనేది 6 ఇంచీలు అనుకుందాం. తర్వాత ఇక్కడ 1.5 ఖర్చు కదా, ఆ 1.5 ఇక్కడ ఖర్చుకి పెట్టాలి. ఖర్చు అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ ఖర్చు దగ్గరికి ఇలా మనం కలిపేస్తాం, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కలిపేస్తే ఈ ఖర్చులు అనమాట, ఈ 1.5 అన్నది ఇది ఖర్చు. చూసారు కదా, ఇలా ఖర్చులు అనేది పర్ఫెక్ట్గా మీకు క్లారిటీ అంటూ క్లియర్గా రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనం కటింగ్ చేసేద్దాం. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం స్ట్రైట్గా తీసాము. దీనివల్ల మనకి సైడ్ జాయింట్ల దగ్గర తేడా రాదు. ఇప్పుడు చూడండి, ఇంతవరకు ఇలా వచ్చి ఇక్కడ షేప్ ఇవ్వాలని చెప్పేసి ఇలా ఇచ్చాం. ఇలా ఇచ్చినప్పుడు ఈ షేప్ అనేది ఎలా వచ్చింది అన్నది మీకు ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇవి 2 హ్యాండ్స్ కదా, ఈ 2 హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసి చూపిస్తే ఇది చూడండి, ఇక్కడ వరకు స్ట్రైట్గా వచ్చింది. మీకు అర్థమవుతుంది కదండి, ఇలా మీకు చూపిస్తాను చూడండి. స్ట్రైట్గా వచ్చింది, మళ్ళీ ఇలా దిగింది. ఇలా దిగినప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా 1/4 ఇంచ్ ఖర్చు కానీ 1 అర ఇంచ్ ఖర్చు కానీ మనం ఇలా వచ్చినప్పుడు మీరు కుట్టు కూడా ఇలాగే కుడతారనమాట. ఇప్పుడు ఈ వీ షేప్ ఇక్కడ రావడం వల్ల ఇక్కడ కూడా అంటే ఒకటి భుజం అంతా ఎత్తిపెట్టినట్టు వస్తుంది. దానికి కారణం 1 ఇంచు 1.5 ఇంచు స్టార్టింగ్ నుంచి తీయడం వల్ల. రెండోది ఇంకో ప్రాబ్లం ఉంటుందండి, ఆ ప్రాబ్లం కూడా చెప్తున్నాను. మనకి భుజం దాటిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ భుజం కుట్టు దగ్గర నుంచి ఒక 2 ఇంచుల తర్వాత కుచ్చులా వస్తుంది, ఒక వీ షేప్ లాగా కొద్ది లూజ్ వస్తుంది ఇక్కడ. దానికి కారణం ఏంటంటే మనం ఇలా స్ట్రైట్గా కుట్టి మళ్ళీ ఇలా కుట్టు తీస్తాం. ఇక్కడ ఎప్పుడైతే వీ షేప్ వచ్చిందో అక్కడ సెట్ కాదనమాట బాడీకి. మరి ఇలా ఎందుకు వస్తుందండి అంటే కనుక మీరు అలా క్రాస్గా అంటే కరెక్ట్గా మీరు కత్తిని అన్నది షేప్ తీయడం కోసం ఇలా తీసేసారనమాట. ఇక్కడ ఎలా కవర్ చేసుకోవాలి అంటే కనుక మనం కటింగ్ ఇలా 2 ఇంచుల వరకు ఇలా వచ్చినప్పుడు ఇక్కడే కొద్దిగా రౌండ్ తిప్పినట్టుగా చిన్నది చూసారా, ఎంత చిన్న ట్రిమ్మింగ్ అనమాట. ఇక్కడ ఎప్పుడు కూడా మీకు ఇలా వీ షేప్ రాకుండా రౌండ్ వచ్చిందా లేదా అన్నది గమనించుకోండి. చూస్తున్నారా, అక్కడ ఏమైనా నలకంతా తీస్తేనే ఆ షేప్ అన్నది మనకి తేడా వచ్చేసింది. చిన్న కటింగ్ తేడా అనమాట. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తిరగాలంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే కనుక మనకి ఆ వీ షేప్ అన్నది ఉండదు. చూసారా, ఇక్కడ నుంచి ఇలా దిగింది, అందంగా మళ్ళీ ఇలా రౌండ్ వచ్చేసింది. ఈ రౌండ్ అన్నది ఉండాలి. సరేనండి, దాని తర్వాత మనకి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఇంతవరకు అయింది కదా. ఇలా అయిన తర్వాత మనకి సెంటర్లోని ఒక కట్టు పెడితే ఇది సెంటర్ పాయింట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనకి లోత్ అనేది మనకి తీయాలి. ఫ్రంట్ వైపు లోతు తీసినప్పుడు కూడా మనం తేడా చేస్తాం. అది ఏంటి అంటే కనుక ఎప్పుడు కూడా ఇలా ఓపెన్ చేశారు కదా, ఇలా ఓపెన్ చేసిన తర్వాత 2 పొరలు ఒకవైపు 2 పొరలు ఒకవైపు ఉన్నప్పుడు హ్యాండ్ మొత్తం ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత అయితే ఇటు లేదా ఇటు మీరు ఫ్రంట్ పార్ట్ అన్నది తీసుకోవాలి. ఇటువైపు ఈ మార్కింగ్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇలాగా ఇటువైపుకి తిప్పుతాను. సరేనండి, ప్లెయిన్గా ఉంది కదా. ఇప్పుడు చూడండి, అయితే ఇటు లేదంటే ఇటు కానీ మనకి లోతు అనేది తీసుకోవాలి. లోతు తీసుకునేటప్పుడు కూడా మనం 2 ఇంచీలు మనం తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచీలు ఇక్కడ మనం రౌండ్ అన్నది తీసుకున్నాం. అదే 2 ఇంచీలు మళ్ళీ సెంటర్ దగ్గర నుంచి ఖచ్చితంగా 2 ఇంచీల దగ్గరికి మార్కింగ్ పెట్టాలి. ఇక్కడ కూడా 1-1.5కి పెడితే కనుక ఫ్రంట్ వైపు అంతా కూడా ఉబ్బెత్తుగా లెగుస్తుంది. ఇక్కడ 2 ఇంచీలకి మార్కింగ్ పెట్టండి. ఇక్కడ మనకి 1.5 ఇంచు ఖర్చులు కదా, ఆ 1.5 ఇంచు ఖర్చులు ఇక్కడ పెట్టండి. 2 ఇంచుల ఖర్చులు అయితే 2, 1.5 అయితే 1.5. ఇక్కడ ఖర్చుల దగ్గర స్ట్రైట్గా ఇది డిస్టర్బ్ చేయకూడదు అనమాట. ఈ షేప్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసమే ఇక్కడ మనం మార్కింగ్ పెడతాం. లోతు ఎంతవరకు మాత్రమే
తీయాలి, అంతేగాని ఈ ఖర్చుల దగ్గరికి వెళ్ళకూడదు అనమాట. అందుకనే మనం ఇక్కడికి మార్కింగ్ పెడతాం. ఇప్పుడు 2 మార్కింగ్లకి ఇలా ఇంచీ టేప్తో ఇలా చూసుకుంటే 6.5 ఇంచీలు వచ్చింది. 6.5కి సెంటర్ పాయింట్ 3.25. ఈ 3.25 దగ్గర ఇలా ఒక మార్కింగ్ అన్నది ఇలా పెట్టండి. ఈ సెంటర్ పాయింట్ దగ్గర కిందకి ఒక 1/2 ఇంచ్ మాత్రమే తీయండి. ఇంకా అంతకన్నా ఎక్కువ తీసారు అంటే కనుక హ్యాండ్ టైట్ అయిపోద్ది. ఎందుకు అంటే కనుక మన ఫ్రంట్ వైపు లోతులో కూడా 1/2 ఇంచ్ అన్నది ఆల్రెడీ తీస్తాం. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ తీస్తాం. 1/2 ఇంచు కలిపి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ అన్నది తేడా వచ్చేసింది. ఇంకా అంతకన్నా కిందకి వెళ్ళారు అంటే కనుక మనకి ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ అన్నది బాడీ మీదకి వచ్చేస్తుంది, కరెక్ట్గా చంకకుట్టు దగ్గర ఉండదు. సరేనండి. ఇప్పుడు ఇక్కడ కూడా షేప్ ఇక్కడి నుంచి ఇవ్వాలి. ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసి దీనికి ఇలా కలపాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి దీనికి కలిపేయాలి. ఆటోమేటిక్గా మీకు ఒక ఎస్ షేప్లోకి వస్తుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇలా కలిపేటప్పుడు స్టిచ్చింగ్ అంటే ఇక్కడ కటింగ్ చేస్తాం కదా, కటింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఒక 1/4 ఇంచ్ ముందు నుంచే కత్తిరిలోకి తీసుకోండి. అలాగని కటింగ్ చేసేవద్దు. కొద్దిగా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా నెమ్మదిగా చిన్నది మాత్రమే తీసుకుని కటింగ్ అనేది ఇలా స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వచ్చేయాలి. అంతే. చూసారు కదా. ఒకవేళ కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ కటింగ్ చేసాం కదా, ఇక్కడ మనం కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా వీ షేప్లా మళ్ళీ వచ్చింది అని అనిపిస్తే చిన్నది ఇలా రౌండ్ తిప్పి చిన్నది ట్రిమ్ అన్నది చిన్నది చేయాలి. ఒకవేళ మీరు ఏమైనా సేమ్ అదే పాలసీలో నేను మళ్ళీ ఇలా స్ట్రైట్గా కానీ తీసేస్తే కనుక సరేనండి. ఇప్పుడు చూసారు కదా, రౌండ్ అన్నది మనకి లోతు ఎటు తీసేయమన్నది తెలియకూడదు. పర్టికులర్గా చూస్తే ఇది ఇక్కడ చిన్నది లెంత్ ఉంటుంది, ఇక్కడ ఏ వెడల్పుగా ఉంటుందో అది మనకు తెలుస్తుంది. కానీ మామూలుగా చూస్తే కనుక ఎక్కడా కూడా షేప్ దగ్గర మనకి తెలియకూడదు. ఇక్కడ ఇలా రౌండ్ షేప్ రావాలి, ఇక్కడ కూడా ఇలాగా రౌండ్ షేప్ అన్నది రావాలి. ఇక్కడ అందుకని ఇక్కడ ఒక కట్ పెట్టాము అంటే కనుక మనకు తెలుస్తుంది ఇది ఫ్రంట్ వైపుకి జాయింట్ చేసేటప్పుడు రావాలి అని. సరేనండి. ఇది ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే మీకు ఆ తేడా అన్నది వస్తుంది. ఇప్పుడు సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా మీకు రౌండ్లో తేడా రాకుండా అందంగా షేప్ అన్నది వచ్చేసింది. ఇలా మీరు కటింగ్ చేయండి, మీకున్న ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది. సరేనండి. ఇదే సొల్యూషన్ అనమాట. మనకి ఎప్పుడైతే భుజం దగ్గర ఉప్పెద్దుగా వచ్చిందో మీరు స్టార్టింగ్లోని తక్కువ తీసుకున్నారని అర్థమైంది కదండి. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. తర్వాత మీకు నేను క్లాసెస్ రూపంలో మీకు డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. సరేనండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.